హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఎందుకో నాకు 'మోహన్ బాబు' ఫ్యామిలీని చూస్తే చాలా జాలేస్తుందండి. ఎందుకంటే ఒక పీటీ మాస్టర్‌గా 'మోహన్ బాబు' గారు గతంలో సిన్సియర్, స్ట్రిక్ట్ చాలా పద్ధతిగా పిల్లల్ని పెంచారు. అది ఇది అంటూ చాలా మాట్లాడుతుండేవారు. ఏంటి సిన్సియారిటీ, స్ట్రిక్ట్ ఏమైంది ఇప్పుడది? నీ సహచర నటులు వాళ్ళ పిల్లలంతా బాగా సినిమాల్లో రాణిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ నీ పిల్లలేంటి కొట్టుకు చస్తున్నారు? నువ్వేంటి ఈ మీడియా ముందుకొచ్చి మీడియాని కొడతావు? నీ ఇష్టానుసారంగా ఉంటున్నావు. ఏది నీ పరువేమైపోయింది? నీ ప్రతిష్ట ఏమైపోయింది? నీ సిన్సియారిటీ ఏమైపోయింది? నీ క్రమశిక్షణ ఏమైపోయింది? ఆ! మంచు లక్ష్మి గారేమో ఆవిడ ఒక వరుసలో ఉంటారు. ఓకే. విష్ణు ఏమో ఇంకో లాంగ్వేజ్‌లో ఉంటాడు. మనోజ్ ఏమో ఇంకో లాంగ్వేజ్‌లో ఉంటాడు. ఎవడ తలరాతను ఎవడు కనలేడు. అంతవరకైతే వాస్తవం. కానీ ఇద్దరు నీ కొడుకులే కదా! ఇద్దరు నీ కొడుకులే కదా! ఇప్పుడెందుకు వ్యత్యాసం చూపుతున్నావు మోహన్ బాబు? అంటూ చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే మంచు విష్ణుని దగ్గరికి తీసుకొని మంచు మనోజ్‌ని దూరం పెడుతూ ఉన్నారా? అని అడిగితే చాలామంది అవుననే అంటూ ఉన్నారు. మంచు మనోజ్ చేసిన తప్పేంటి? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం. ఆ అమ్మాయి వల్ల ఇంట్లో గొడవలొచ్చినాయని చాలామంది చెప్తూ ఉంటారు. వచ్చినియి ఓకే. అటువంటప్పుడు తనకు రావాల్సిందేదో ఇచ్చి పక్కకు పంపిస్తే అయిపోతుంది కదా! తండ్రిగా నువ్వు పట్టుకొని పిసుకుతూ ఉన్నావు. పిల్లలుగా వాళ్ళు కొట్టుకొని చస్తూ ఉన్నారు. చివరికి ఈ మ్యాటర్ ఎక్కడి వరకు ఎళ్తుందో అనేది అర్థం కావట్లేదు. ఇలాగే ఒకరిపైన ఒకరికి కక్షలు, కార్పణ్యాలు పెరిగి ఎక్కడి వరకెళ్తారో అనేది ఆలోచించడానికే చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంది. ఎందుకంటే ఇదేదో ఆషామాషీ గొడవలా ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు. మంచు మనోజ్‌కి బ్యాక్‌గ్రౌండ్ ఉంది. తనకి తన వైఫ్ తరపు నుంచి బంధువులున్నారు. తనకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. తన్ను నమ్మేవాళ్ళు ఉన్నారు. విష్ణుకి అలాగే బ్యాక్‌గ్రౌండ్ ఉంది. కొద్దిగా మోటార్లవి మేనేజ్ చేస్తున్నారు. మోహన్ బాబు గారిలాగే కొంచెం ర్యాష్‌గా ఉంటూ ఉన్నారు. ఇదంతా చూసుకుంటా పోతే ఎవ్వరికన్నా ఎటు నుంచైనా ఏమన్నా ప్రాబ్లమ్ జరిగితే మోహన్ బాబు గారు కూర్చొని ఏడవటం తప్పించి ఏమన్నా చేయగలరా? ఎందుకు ఇంత లాక్కుంటున్నారు అని అందరూ అడుగుతున్నారు. కానీ ఇప్పుడు మంచు మనోజ్ అనే వ్యక్తి మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్తూ ఉంటే ఎందుకు అడ్డగిస్తూ ఉన్నారు? ఎందుకు అడ్డగిస్తూ ఉన్నారు? తను ఇంతకుముందు మంచు మనోజ్ గారు ఆ యూనివర్సిటీకెళ్ళలేదా? పిల్లలతో మాట్లాడలేదా? ఆయన మీటింగ్‌లో మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టి ఆయన ఫంక్షన్స్, ఆడియో లాంచ్‌లు అక్కడ తిరుపతిలో మీ క్యాంపస్‌లో చేయలేదా? మరి అప్పుడు లేని ప్రాబ్లమ్ ఇప్పుడెందుకొస్తుంది? నాకిద్దరు బిడ్డలు ఒకటే. బిడ్డలు ఒకటే అయినప్పుడు ఎందుకు ఈ వ్యత్యాసం వస్తుంది? వాళ్ళెందుకు ఆ వ్యత్యాసాన్ని ఫీల్ అవుతున్నారు? అంటే మీ వైపు నుంచి కూడా ఏదో మిస్టేక్ ఉందనే కదా! ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నప్పటి దగ్గర నుంచి మీరు పెడమొహంటంగా ఉంటూ మంచు మనోజ్‌ని పక్కన పెట్టేసి వాళ్ళ బంధువుల మీదకి విష్ణు కొడతానికి వెళ్లి, ఇంత జరిగి మీడియా ముందు ప్రతిసారి మంచు మనోజ్ వచ్చి కంప్లెయింట్ చేస్తున్నారు కానీ, మీరెందుకొచ్చి మీడియా ముందు చెప్పలేకపోతున్నారంటే మీరే చేస్తున్నారా? అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు తిరుపతి వెళ్లారు. అక్కడి నుంచి మంచు మనోజ్ 'మోహన్ బాబు' గారి యూనివర్సిటీకి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే ఎందుకు అంతమంది పోలీసుల్ని కాపలా పెట్టవలసిన అవసరం ఏంటి? అక్కడికెళ్ళి ఏమన్నా యూనివర్సిటీని ఎత్తుకొని పక్కకి తీసుకెళ్ళిపోతాడా మంచు మనోజ్? అసలు లోపలికి రాకుండా గేట్లేసేసి బంధించడం ఎందుకని? అంటే అది మీ ప్రాపర్టీ. మీ దాంట్లోకి ఎవరు రావద్దు. ఈడు నా కొడుకే కదా! అని డిక్లేర్ చేస్తూ ఉన్నారా? ఎళ్ళండి చూడనివ్వండి. ఏమవుతది? మీకొచ్చిన లాస్ ఏంటి? ఇంతకుముందు ఎళ్ళనిచ్చారు కదా! కొడుకు హోదాలో. మరి ఇప్పుడెందుకు కొడుకు హోదా తీసేసారా? కొడుకు కాదా? అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. అంతమంది పోలీసులను అక్కడ మోహరించవలసిన అవసరం ఏంటి? ఓకే. పోలీసులున్నారు. ఓకే. తనకి లోపలికెళ్ళకుండా వారెంట్ ఇష్యూ చేశారు అంటున్నారు. ఆ వారెంట్ తీసుకున్నారు. ఒక తాతని వాళ్ళ నానమ్మని చూడటానికి కూడా లోపలికెళ్ళనివ్వరా? ఆ సమాధుల దగ్గరికెళ్ళి పండగ సందర్భంగా దండాలు పెట్టుకొని ఏదో చేస్తా ఉంటారు. దానికి కూడా వెళ్ళనివ్వరా? మరి లోపలున్న మంచు మనోజ్‌కి సంబంధించిన గతంలో ఉన్న పోస్టర్‌లు, ఫ్లెక్సీలన్నీ ఎందుకు పీకేశారు? అంటే మంచు మనోజ్‌కి సంబంధించిన ఆనవాళ్ళు మొత్తం చేస్తూ ఉన్నారా? అసలు మంచు మనోజ్ అనే వ్యక్తికి మీ తరపున తండ్రిగా ఏమీ చేయకూడదని ఫిక్స్ అయిపోయారు. ప్రపంచానికి నీతులు చెప్పడం గొప్పే. కానీ చేయటం చాలా చాలా కష్టం అని చెప్తూ ఉన్నారు. ఒక కుటుంబంలో ఐదుగురు ఉన్నారంటే ఐదుగురు ఒకే విధంగా ఉండరు. ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఉంటారు. రెక్కలొచ్చిన తర్వాత వదిలేయాలి. వదిలేస్తే వాళ్ళు ఎదగగలగాలి. ఇప్పుడు ఆ రెక్కలొచ్చిన తర్వాత అన్ని పక్షులను వదిలేయాలి. నువ్వు ఒకదాన్ని పట్టుకొని దీన్ని నేను సంకలో పెట్టుకుంటా, ఇంకో దాన్నేమో ఎగరేసి వదిలేస్తా. దాని చావు అది చస్తదంటే ఇంకో పక్షి ఏం చేస్తది? అలాగే ఇప్పుడు మంచు మనోజ్‌ని కూడా మీరు వదిలేస్తూ ఉన్నారు. వదిలేయండి. తాగాడు, తప్పు చేసాడు, వాళ్ళ కుటుంబం ఏదో విధంగా ఉంది. వాళ్ళ బతుకు వాళ్ళు బతకనివ్వండి. ఏదో వాడికి ఇవ్వాల్సింది ఇచ్చి పక్కకు పంపించేసేయండి. అది ఎందుకు చేయలేకపోతున్నారు మీరు?
పట్టుకొని, పీక్కొని, పిసుక్కొని కూర్చొని నాది, నాది, నాది అని ప్రాకులాడి చివరికి ఏం చేస్తారు? 6 అడుగుల కేక ఎదిరలేదు ఎవడైనా. ఈ ఈగోలు ఇయన్నీ పక్కకు పెడితేనే మీ కుటుంబం భవిష్యత్తయినా, పరువైనా దక్కుతుంది. మీరెంత పట్టుకొని పీకినంత కాలం మంచు మనోజ్ తగ్గడు, మంచు విష్ణు తగ్గడు. అరే! ఇప్పుడు కాలేజీ ముందు లాఠీ చార్జ్ చేసే స్థితికి వెళ్లారంటే, మంచు మనోజ్‌తో పాటు వచ్చినటువంటి ఫ్యాన్స్‌ని వాళ్ళందరిని కూడా కొట్టే స్థితికి తీసుకెళ్తుందంటే, రోజు రోజుకి ఎంత దిగజారిపోతున్నారు మీ ఆలోచన విధానంలో? అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. మీరేమనుకుంటున్నారు? మంచు మనోజ్‌కి మంచు విష్ణు, మంచు మోహన్ బాబు గారు కలిసి మోసం చేయాలని చూస్తూ ఉన్నారా? తన పైన ప్రతిసారి ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు? తన్ని ఇంటికి రానివ్వకుండా ఎందుకు ఆపుతున్నారు? కాలేజ్‌కెళ్ళకుండా ఎందుకు ఆపుతున్నారు? ఆ కాలేజ్‌లో తనకు గూడా పార్ట్ ఉంది. నేను గూడా దీనికోసం పాటుపడ్డానని మంచు విష్ణు చెప్తూ ఉన్నాడు. మరి అట్లాంటప్పుడు దానికి సంబంధించిన కాంపెన్సేషన్ ఏంటి? ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర హై టెన్షన్ ఏర్పడింది. మంచు మనోజ్‌ని లోపలికి పోకుండా ఆపేస్తున్నారు పోలీసులు. వాళ్ళ మిసెస్‌ని వాళ్ళందరిని బాగా హేట్ చేస్తున్నారు మోహన్ బాబు గారు. కారణాలు ఏమైనా ఉండొచ్చు. వదిలించుకుంటే సగంతో పోతది. లేదంటే ఇద్దరు కొడుకులు ఇలాగే కొట్టుకొని సో, ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ మనోజ్ గారి ఫ్యాన్స్, ఇటు విష్ణు ఫ్యాన్స్ ఈ గొడవల వల్ల అటు ఇండస్ట్రీలోను, ఇటు ప్రజల దగ్గర, ఇటు మీ కుటుంబ సభ్యుల దగ్గర, అందరి దగ్గర పరువు ప్రతిష్టలు పోగొట్టుకోవడం తప్పించి ఏం లేదు. ఎందుకు పరువు ప్రతిష్టలు అంటున్నా అంటే కామన్ మ్యాన్‌కి పరువు ప్రతిష్టలు ఇయన్నీ పక్కన పెడితే ఆ బుల్‌షిట్ నేను కూడా పట్టించుకోను. కానీ మీరు క్రమశిక్షణ, శిక్షణ అది ఇదని డ్రిల్ మాస్టర్‌ని నా కొడుకులు నేను చెప్పిన మార్గంలోనే గుడ్డి కళ్ళెచ్చుకొని పోతా ఉంటారు. అలా సోది కబుర్లు గతంలో చెప్పారు కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు. సో, ఓవరాల్‌గా ఇదైతే ఆహ్, మంచు మనోజ్‌కి, మంచు విష్ణుకి ఇంకా గొడవలు తగ్గలేదు. అవి రేగుతూనే ఉన్నాయి. ప్రతినిత్యం వాటిలో ఆనందం పొందుతున్న మీడియాకి కూడా చెప్తూ ఉన్నా. ఇటువంటి విషయాల్ని వాళ్ళు ఎంత కాలం అయితే వదలరో అంతకాలం మీరు కూడా వదలొద్దు. గుద్ది పడనివ్వకండి. అప్పుడన్నా సిగ్గొస్తదేమో ఒకళ్ళకొకళ్ళకి. కుటుంబ సమస్యల్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు? సో, ఓవరాల్‌గా ఈ విషయం పైన మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.